ఈ పద్ధతి గురించి ఇచ్చేటప్పుడు ఇదే నిర్వచనం మనం అక్కడ చదివాం, ఒకసారి చూద్దాం. శాస్త్రీయ పద్ధతి గురించి ఇచ్చేటప్పుడు అక్కడ నిర్వచనం జరిగింది. శాస్త్రీయ పద్ధతి అంటే ఏమిటి అనే విషయం చెప్తూ అక్కడ ఒక విషయం జరిగింది. శాస్త్రవేత్తలు గుర్తించిన సమస్యలు లేదా ప్రశ్నలు ఎలా సమాధానం పరుస్తారో కొన్ని క్రమ పద్ధతులను వినియోగిస్తారు. పద్ధతులను అయితే అంటే ఆచరించేటప్పుడు ఉపయోగించే క్రమ పద్ధతులను అయితే మనం శాస్త్రీయ పద్ధతులు అంటాము. ఆలోచన సరళైతే మనం ఇక్కడ ఏమని చెప్పాలి, ప్రక్రియ నైపుణ్యాలు అని చెప్పాలి. ప్రక్రియ నైపుణ్యాల గురించి కన్ఫ్యూజింగ్ అవ్వడానికి టెక్స్ట్ బుక్ లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. సో ఎగ్జాంపుల్ పేరు, దాన్ని వినియోగించుకునే విధానం మనకు అన్ని దశల్లోనూ కూడా అవసరం ఉంటుంది. సో ప్రయోగం నిర్వహించేటప్పుడు లేదా ప్రశ్నలకు జవాబులు కనుగొనే ప్రయత్నంలో శాస్త్రవేత్తలు వినియోగించే ఆలోచన సారాలను ప్రక్రియ నైపుణ్యాలు అంటారు. అయితే టెక్స్ట్ బుక్ లో కొన్ని ఇవ్వడం జరిగింది, వాటిని మీరు హైలైట్ చేసుకోవాలి, తప్పదు, కంఠస్థ పెట్టుకోవాల్సిందే. ఒక ఎగ్జాంపుల్, గవ్వలను పరిశీలించి వాటిని వర్గీకరించేటప్పుడు తీసుకోవాల్సిన ప్రక్రియ నైపుణ్యాలు ఏంటి, ఉపయోగించిన ప్రక్రియ నైపుణ్యాలు అనే ప్రశ్న అడుగుతాడు. లేదా సాకేత్ అనే పేరును ఉపయోగించరు. అడిగే ప్రశ్న, ఆకారము పరిమాణం ఆధారంగా గవ్వలను వర్గీకరించేటప్పుడు ఉపయోగించే ప్రక్రియ నైపుణ్యాలు వరుసగా రాయండి. సో ఇక్కడ మీకు చూడండి, పరిశీలించడం, పోల్చడం, వర్గీకరించడం అనేది ఇక్కడ ఉండేటటువంటి ప్రధానమైన ప్రక్రియ నైపుణ్యాలు. తప్పదు, కంఠస్థ పెట్టాల్సి వస్తుంది. ఆకారము పరిమాణము ఆధారంగా గవ్వలను వర్గీకరించేటప్పుడు ఆచరించే ప్రక్రియ నైపుణ్యాలు ఏవి, పరిశీలించడం, పోల్చడం, వర్గీకరించడం. అదే మనకి 8వ పేజీలో చూసినట్లయితే మరో ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఒక అమ్మాయి రావడం జరుగుతుంది, చరిత అనే అమ్మాయి. ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే రాయి ఆకృతి పరిమాణంలో మార్పులు గల కారణాలు అధ్యయనం చేయడం. ఇక్కడ వచ్చిందేంటి, ఆకారము పరిమాణంలో గల మార్పులను అధ్యయనం చేయడంలో ఉపయోగించే శాస్త్రీయ నైపుణ్యాలు ఏమిటి. సో రాయి అనగానే గుర్తించుకోవాల్సిన ఈ 4 శాస్త్రీయ నైపుణ్యాలు గుర్తించండి. సేకరించడం, నమోదు చేయడం, ప్రదర్శించడం, ఊహించడం. సేకరించడం, నమోదు చేయడం, ప్రదర్శించడం, ఊహించడం అనే ప్రక్రియ నైపుణ్యాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. తర్వాత మరో విద్యార్థి ఫ్యాన్ వేస్తే స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరగలేదు లేదా బల్బు వెలగలేదు అన్నదానికి అబ్బాయి ఉపయోగించినటువంటి ప్రక్రియ నైపుణ్యాలు నెక్స్ట్ పేజీలో మనకు చూడడం జరిగాయి. సో ఇక్కడ ఉండేటటువంటి ప్రక్రియ నైపుణ్యాలు చూడండి ఒకసారి. నమూనా వినియోగం, ఊహించడం, నిర్ధారించడం. నమూనా వినియోగించడం, ఊహించడం, నిర్ధారించడం అనేవి కనిపిస్తాయి. స్విచ్ చేస్తే బల్బు వెలగలేదు, కారణం అన్వేషించడంలో ప్రక్రియ నైపుణ్యాలు. నమూనా వినియోగం, ఊహించడం, నిర్ధారించడం. తర్వాత మరొకటి ఇవ్వడం జరిగింది మనకి. శ్వేత అనేది 3 టవల్స్ కొన్నది. అయితే 3 టవల్స్ లో బెస్ట్ టవల్ ఏది అని నిర్ధారించడంతో తను చేసినటువంటి ప్రక్రియ నైపుణ్యాలు ఏంటి, పరికల్పన చేయడం, ప్రణాళిక, ప్రయోగం నిర్వహించడం, చర్రాశుల నియంత్రణ. సో ఇక్కడ మీరు ఏ ప్రాజెక్ట్ ఇచ్చారు, దాంట్లో ఆ విద్యార్థి ఏ ప్రక్రియ నైపుణ్యాలు ఉపయోగించాడు అనేది మీ చిన్న స్లిప్ మీద పెట్టండి. వాటిని మరి తప్పదు, మనం బ్లైండ్ గా బైహార్ట్ చేసుకోవాల్సిందే. ఇక తర్వాత పేజీలో చదవడానికి సంబంధించిన అంశాలు ఇచ్చాడు కొన్ని. నేర్చుకోవడం కోసం చదవడం అంటూ చదవడంలో గల రకాల గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒకసారి. ఇది మనకి నెక్స్ట్ లెసన్ లో వచ్చేటటువంటి కాబట్టి వాటి గురించి చూడొద్దు. సో చదివే ముందు మనం ఏ అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి, పదజాలంపై దృష్టి సారించడం, ప్రతి పదాన్ని మీరు సరిగా పలకగలగరా దాన్ని నిర్ణయించుకోవడం, ప్రతి పదాన్ని అవగాహన చేసుకోవడం, ప్రతి పదాన్ని నిర్వచించడం, దాని అర్థం వచ్చేటట్లు పదాన్ని వాక్యంలో వినియోగించుకోవడం, విభాగానికి ఉన్న శీర్షికను చదవడం అనేది చదవడానికి ముందు ఇవ్వడం జరిగింది. చదివే తర్వాత అంటే చదవడం స్టార్ట్ చేసిన తర్వాత మనం చేయాల్సిన అంశాల గురించి ఇక్కడ పక్క పేజీలు మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రాథమిక అంశాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇక ప్రత్యేకంగా మనం హైలైట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ప్రధాన భావాన్ని గుర్తించుకుంటూ చదివితే సరిపోతుందని ఇవ్వడం జరిగింది. చదవడం, ప్రధాన భావాన్ని మనం చదవడం, అలాగే ఏదైనా ప్రశ్నలు వస్తే వాటిని మనం అర్థం చేసుకుని రావడం, అలాగే విషయాన్ని క్రోడీకరించాల్సిన అవసరం ఉంటుంది. సో విషయాన్ని అనాలిసిస్ చేస్తూ చదవాలని ఉంటుంది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే అడగడానికి ఉండదు, క్లాస్ రూమ్ ఇంట్రెస్ట్ అయితే అవుతుంది. చదివిన తర్వాత మనం ఏం చేస్తాం, చదివిన అంశాన్ని ఛాయాచిత్రాల్లో, అంటే ఇప్పుడు చదివిన అంశాల్లో ఛాయాచిత్రాలు ఉండొచ్చు, చార్ట్స్ ఉండొచ్చు, ఫొటోస్ ఉండొచ్చు, విపులీకరణలు ఉండొచ్చు. వాటిని మనం అధ్యయనం చేసి వాటిని ఎక్స్ప్లెయిన్ చేసే క్వాలిటీస్ని మనం డెవలప్ చేసుకోవాలి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ అడిగే అవకాశం ఏమీ మనకు కనిపించదు. ఇక తర్వాతంలో సమాచారాన్ని రాయడం గురించి
ఇచ్చేటప్పుడు చాలా తికమక పడే అవకాశాలు ఇస్తున్నాయి. వర్ణిస్తూ రాయడం అనగానే కథలుగా చెప్పవచ్చు, గుర్తుంచుకోండి. సో రాయడంలో కథలుగా రాయడం అనేది ఏ ఏ ఉపభాగంలోకి వస్తుంది అంటే వర్ణిస్తూ రాయడంలోకి కథలుగా రావడం జరుగుతుంది. ఒక్కోదానికి ఒకటి హైలైట్ చేసి చెప్పడం జరుగుతుంది. చూడండి, వర్ణిస్తూ రాయడం ఉదాహరణలు ఇవ్వచ్చు, కథలుగా చెప్పవచ్చు. నెక్స్ట్ రెండో దాంట్లో అభిప్రాయాన్ని వ్యక్తపరచడం చేసేటప్పుడు మనకి ఏం కనిపిస్తాయంటే లేఖలు, పద్యాలు, పాటలు. అభిప్రాయాన్ని వ్యక్తం చేసే రాతల్లో కనిపించేవి లేఖలు, పద్యాలు, పాటలు. అదే అభిప్రాయాన్ని సేకరించే రాత ఏదనంటే మాత్రం ఖచ్చితంగా ఎస్సేస్, వ్యాసాలు మనకు కనిపిస్తుంటాయి. చూడండి ఒకసారి ఇక్కడ రాసేటప్పుడు చిన్న వేరియేషన్స్ ఉన్నాయి, వాటిని ఐడెంటిఫై చేయండి. సమాచారాన్ని రాయడం అయితే రాయడంలో గల ఇంటర్ప్రిటేషన్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి. ఫస్ట్ది వర్ణిస్తూ రాయడం, ఉదాహరణలు ఇవ్వచ్చు, కథలు రాయవచ్చు, ఇందులో మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అభిప్రాయాన్ని వ్యక్తం చేసే రాతలో చూస్తే లేఖలు, పద్యాలు, పాటలు ఉంటాయి. అభిప్రాయాన్ని సేకరించే రాతలో చూస్తే మనకు వ్యాసాలు కనిపిస్తాయి. ఇలా మూడింటి వేరియేషన్ ఉంది చూడండి. అలాగే మరి రాసేటప్పుడు సంఖ్యలను కూడా గణాంకాలను కూడా వాడాల్సి వస్తుంది అనమాట. సంఖ్యలు ఉపయోగించే సందర్భాలు ఏంటి? ఒకటి కొలవడం. కొలవడం ద్వారా మనం ప్రయోగంలో ఫలితాన్ని మనం ఏం చేస్తామంటే నమోదు చేస్తూ ఉంటాం. పరికరాలు అంటే మనం ల్యాబ్లో ఉపయోగించే పరికరాల పేర్లు ఇక్కడ మనం ఉపయోగించవచ్చు. థర్మామీటరు, గడియారము, స్ప్రింగ్ బ్యాలెన్స్, ఇటువంటి పరికరాలు మనం ఉపయోగిస్తూ ఉంటాం. కొలవడం అయ్యాక దత్తాంశాన్ని విశ్లేషించడం. దత్తాంశాన్ని విశ్లేషించేటప్పుడు ఖచ్చితంగా సమాచారాన్ని వ్యవస్థీకరించడం జరుగుతుంది, వాటి ప్రదర్శించడం జరుగుతుంది. ప్రదర్శించేటప్పుడు పట్టికలు, చార్ట్లు, గ్రాఫ్లను ఉపయోగిస్తూ ఉంటాం. ఇక్కడ ఒక గ్రాఫ్ ఇవ్వడం జరిగింది. ఈ గ్రాఫ్ మీద కూడా మనం దృష్టి సారించాలి. ఇక్కడ ఇచ్చిన గ్రాఫ్ ఏంటంటే పాల ఉత్పత్తి గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. టన్స్ పర్ ఇయర్స్ అని ఇవ్వడం జరిగింది. సో ఒక సంవత్సరంలో అత్యధికంగా పాలు ఉత్పత్తి చేస్తున్న దేశం ఏదంటే మనకి ఫస్ట్ ప్లేస్ ఇజ్రాయిల్ ఉంది, సెకండ్ ప్లేస్ వచ్చేసి అమెరికా ఉంది, థర్డ్ ప్లేస్ వచ్చి జపాన్ ఉంది. గుర్తుంచుకోండి, ఒకవేళ ఎగ్జామ్ లో అడిగితే ఈ చార్ట్ పైన కూడా ఎగ్జామ్ లో క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా గణాంకాల భావనను ఉపయోగించిన యూజింగ్ ఆఫ్ నెంబర్ సెన్సెస్ లో చూసేటప్పుడు మనకి కొన్ని మంచి శాస్త్రవేత్త దత్తాంశాలను సేకరించి విశ్లేషించడం గణిత నైపుణ్యాలు వినియోగిస్తారు అని చెప్పడం జరిగింది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే దాని మీద ప్రశ్నించడానికి అవకాశం ఉండదు. సో రెండో గ్రాఫ్ ఇక్కడ పై చార్ట్ కనిపిస్తుంది చూడండి. సో మన దేశంలో అత్యధికంగా పాలు దేని నుండి వస్తున్నాయి అని చెప్పి ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇవ్వడం జరిగింది. ఆవుల నుండి అత్యధికంగా వస్తుంది, సెకండ్ ప్లేస్ వచ్చేసి గేదెల నుండి వస్తుంది, థర్డ్ ప్లేస్ గొర్రెలు, గాడిదలు, ఒంటెలు అని ఇవ్వడం జరిగింది. సో పారాగ్రాఫ్ కూడా మనకి చదవడం అనేది రావాలి. నెక్స్ట్ సైన్స్ లో మనం తీసుకోవాల్సిన భద్రతా చర్యలు అనేవి వరుసగా ఇవ్వడం జరుగుతుంది. ముందుగా ఆలోచించడం, ఏం పని చేయాలంటే ఈ సోపానాలు అడిగేటప్పుడు చూడండి సీరియల్లో కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఆలోచించడం, శుభ్రంగా ఉండటం, అడగడం, కళ్ళు జాగ్రత్త, రుచి చూడవద్దు, 5 మనం చెప్పుకున్నాం రుచి చూడవద్దు, 6 షాప్ నుండి దూరంగా ఉండడం, 7 శుభ్రంగా ఉంచడం. ఈ 7 మనం భద్రతా చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా అవసరమైనప్పుడు అంటే ఇంత గతంలో చూసినట్లయితే ట్రాన్స్పోర్టేషన్ గురించి చాలా మంది రీసెర్చ్ చేసి భవిష్యత్తులో ఇంకా తేలికైనటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఏమైనా ఉందని రీసెర్చ్ చేశారు. దాని గురించి చెప్తూ సూపర్సోనిక్ విమానాల గురించి మీకు తెలియాలంటే ఖచ్చితంగా చరిత్రలో సైన్స్ అనే పుస్తకం చదవాలని చెప్పడం జరిగింది. దీన్ని రాసింది ఎఫ్ కజోరి. ఈ పాయింట్ని కూడా మనం హైలైట్ చేయాలి. సో ఈ క్లాస్ లో వెళ్ళేటప్పుడు లాస్ట్ ఎండింగ్ లో మళ్ళీ కూడాను శాస్త్రీయ పద్ధతిలో సోపానాలు ఇవ్వడం జరిగింది. సమస్య గుర్తింపు, పరికల్పనలు చేయడం, సమాచారాన్ని సేకరించడం. అయితే ఇందులో ఉండేటటువంటి ఎగ్జాంపుల్స్ పైన కూడా మనకు అడగొచ్చు. గదిలో లైట్ వెళ్ళలేదు లేదా గదిలో ఫ్యాన్ తిరగలేదు అనే సమస్యకి గుర్తించడం, దీనికి పరికల్పన చేసేటప్పుడు ఏ విధంగా చేస్తాం అనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. పరికల్పన చేయడం, ఫిల్మెంట్ కాలిపోయి ఉండొచ్చు, ఫీజు పోయి ఉండొచ్చు, సరిగా స్విచ్ పోయి ఉండొచ్చు, లేదా వైర్స్ ఊడిపోయి ఉండొచ్చు. ఇవన్నీ కూడాను పరికల్పన చేయడమే. మరి సమాచారం సేకరణలో మనం చేసే పని ఏంటి? సమాచారం సేకరణ అంటే కావలసినటువంటి వ్యక్తులు,
కావలసినటువంటి ఎక్విప్మెంట్స్ ను సేకరించడం అనేది సమాచార సేకరణలోకి రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక సమాచారాన్ని విశ్లేషించడంలో పరిశీలన కోసం మనం ఎక్కడి నుండి ఎలా స్టార్ట్ చేయాలని ముందుగా మనం అనుకోవడాన్ని లేదా ఒక ప్రణాళిక తయారు చేయడం అనేది సమాచార విశ్లేషణలోకి రావడం జరుగుతుంది. ప్రయోగాలు చేయడం, ఎలిమెంట్ పరిశీలించడం, వైర్ని పరిశీలించడం, సూచన పరిశీలించడం, ఇవన్నీ కూడా ప్రయోగాలు చేయడంలోకి వస్తాయి. అంతేకాకుండా ఫలితాన్ని విశ్లేషించడం, ప్రయోగంలో వచ్చిన ఫలితాలను ఎంపిక చేసుకుని సమస్యను పరిష్కరిస్తుందో లేదా చూడాలి, లేకపోతే మరో కల్పన తీసుకుని దాన్ని ప్రయోగించాలి. ఏదైతే మనం ఊహించామో ఒక్కొక్కటి 1 స్టెప్ చేయాలి. చివరికి నిర్ధారణ, ఎక్కడైతే మన సమస్యకు పరిష్కారం కనిపిస్తుందో అక్కడ మనం నిర్ధారణ చేస్తాం. దాని నుండి మన ప్రయోగం అనేది అక్కడితో మనం నిలిచివేయడం జరుగుతుంది. ఈ విధంగా శాస్త్రీయ పద్ధతిలో సోపానాన్ని మళ్ళీ మనకు వివరించడం జరిగింది. సో వివిధ శాస్త్ర విభాగాలు వాటి గురించి, విజ్ఞాన శాస్త్ర విభాగాల గురించి లాస్ట్ పేజ్లో ఇవ్వడం జరిగింది. ప్రతిదీ కూడా మనకు అవసరమే. ఇది అభ్యర్థులు ఖచ్చితంగా బై హార్ట్ చేయాల్సిందే. ప్రతి అంశాన్ని కూడాను కూలంకషంగా చదవాలి. సో ఇది జీకేలోనూ ఉపయోగపడుతుంది, ప్లస్ మనకు ఈ లెసన్లో కూడా ఉపయోగపడుతుంది. ఇది ఈ మొదటి లెసన్లో మనం చదవాల్సింది. కేవలం మీకు 30 నిమిషాల్లో ఒక ఫస్ట్ లెసన్ మీద కంప్లీట్గా ఒక ఇమేజ్ ఇవ్వడం జరిగింది. సో ఈ వీడియో కానీ మీకు ఏమైనా హెల్ప్ఫుల్గా ఉన్నట్లయినా లేదా మీకు సపోర్టివ్గా ఉన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నా ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, అందరికీ కూడా చెప్పండి. సో ఇది ఎవరైతే కోచింగ్కి వెళ్ళలేమో లేదా గృహిణిగా ఉన్నారో, పార్ట్ టైం ఎంప్లాయీస్గా ఉన్నారో వాళ్ళని ఉద్దేశించి చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏవైతే కీ పాయింట్స్ మేము హైలైట్ చేసి చూపించామో వాటిని మీరు పక్కగా చదవండి. సో నెక్స్ట్ కమింగ్ డే అంటే రేపు సాయంత్రం వచ్చేటటువంటి లేదా నెక్స్ట్ వచ్చే మా ఎగ్జామ్స్ రాయండి.